Good evening all. So in my last class I discussed past continuous tense. So past continuous tense. Right? So past continuous tense means the action గతంలో కొనసాగుతూ ఉన్నటువంటి యాక్షన్ గురించి చెప్పేటప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గత క్లాసులో చెప్పుకున్నప్పుడు మనము జనరల్గా ప్లెయిన్గా ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ, దే వర్ ప్లేయింగ్ ఏ గేమ్, సో కృష్ణ వాజ్ రీడింగ్ ఏ బుక్. అంటే దిస్ ఇస్ జనరల్గా మనము పాస్ట్ కంటిన్యూస్లో ఏం జరుగుతుందో చెప్పడానికి, అంటే ఒక పని ద యాక్షన్ విచ్ వాజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద పాస్ట్, ఆ పని జరుగుతూ ఉందని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తున్నాం. సో గత క్లాస్లో మనం చెప్పుకుంది ఏంటి అంటే పాస్ట్ కంటిన్యూస్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ టెన్స్, దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్, అంటే పాస్ట్ కంటిన్యూస్ కెన్ బి సెడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్. అంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేసి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ చెప్పొచ్చు అనమాట. ఎలా సింపుల్ పాస్ట్ అంటే మనకు తెలుసు కదా, సింపుల్ పాస్ట్ అంటే మనకి స్ట్రక్చర్ వచ్చే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి మనము సింపుల్ పాస్ట్ చెప్పుకున్నాము. అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఐ, ఓకే, ఐ ఏట్ యాన్ యాపిల్, ఐ ఏట్ యాన్ యాపిల్, రైట్. ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ అంటే ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్, రైట్. ఇదేమో కంటిన్యూస్ టెన్స్, ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ రెండు టెన్సెస్ల కాంబినేషన్ తోటి మనము పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉందో చూసామన్నమాట. ఈ పాస్ట్ కంటిన్యూస్ మనం యూజ్ చేసేటప్పుడు రెండు కంజంక్షన్స్ యూజ్ చేసాం మనం. ఏంటది అంటే వెన్ అనేటువంటి కంజంక్షన్, అదేవిధంగా వైల్ అనేటువంటి కంజంక్షన్. ఈ బోత్ టూ కంజంక్షన్స్ ఆర్ కాల్డ్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. By using these two subordinate conjunctions, we created the sentences in past continuous with the combination of two tenses. That is called simple past and past continuous, right? So, ఈ conjunctions use చేసినప్పుడు suppose example చెప్పుకున్నామని, I was reading a book when my mother called me. నేను బుక్ చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మ పిలిచింది. ఎప్పుడైతే మా అమ్మ పిలిచిందో అప్పుడు నేను బుక్ చదువుతూ ఉన్నాను. I was reading a book when my mother called me. ఎప్పుడైతే మా మదర్ పిలిచారో నన్ను అప్పుడు నేను బుక్ చదువుతున్నాను. అంటే వన్ షార్ట్ యాక్షన్, వన్ లాంగ్ యాక్షన్. దట్ షార్ట్ యాక్షన్ ఈజ్ ఇంటరప్టింగ్ ద లాంగ్ యాక్షన్. అంటే రెండు కూడా గతం గురించి అనమాట, రెండు కూడా గతం గురించి. సో మనకి ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒకసారి మనము లాస్ట్ క్లాస్లో జరిగినటువంటి ఎగ్జాంపుల్ అని ఒకసారి చూద్దాం. రైట్, పాస్ట్ కంటిన్యూస్ ఇలా చూడండి. ఇక్కడ I was reading a book when my mother called me. చూడండి, ఇక్కడ I was reading a book, నేను ఒక బుక్ చదువుతున్నాను. when my mother called me, ఎప్పుడైతే మా అమ్మ నన్ను పిలిచిందో ఆ సమయంలో నేను ఆ బుక్ చదువుతున్నాను, రైట్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ స్టూడెంట్ entered the class while teacher was talking to students, right. ఇక్కడ చూడండి. సో ఏ స్టూడెంట్ entered the class. A student entered the class, okay. A student entered the class while teacher was talking to students, okay. అంటే ఒక విద్యార్థి క్లాసులోకి వచ్చాడట ఎప్పుడు, టీచరు స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు.
అంటే టీచర్ స్టూడెంట్స్ తో మాట్లాడే సమయంలో, వైల్ అంటే ఆ సమయంలో అర్థం, వెన్ అంటే ఎప్పుడైతే. ఓకే, సో టీచరు మాట్లాడే సమయంలో స్టూడెంట్ క్లాసులోకి వచ్చాడట. ఓకే, ఇలా ఈ రెండు కంజంక్షన్స్ యూజ్ చేసి మనము ఒకటి పాస్ట్ కండిషన్ చెప్పుకున్నాము. అంటే ఏంటి ఇక్కడ, ఒకటి లాంగ్ యాక్షన్, ఒకటి షార్ట్ యాక్షన్. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, ఇది లాంగ్ యాక్షన్. వెన్ మై మదర్ కాల్డ్ మీ, షార్ట్ యాక్షన్. అంటే వెన్ మై మదర్ కాల్డ్ మీ సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఏ స్టూడెంట్ ఎంటర్ ద క్లాస్, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. రైట్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ V2 ఫామ్ లో ఉంది. వైల్ టీచర్ వాజ్ టాకింగ్ టు స్టూడెంట్స్. ఓకే, ఇది లాంగ్ యాక్షన్. సో ఇలా ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్ అని మనం గతంలో క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇలా ఈ విధంగా వీటిని మనము క్వశ్చన్ లుక్ చేసేటప్పుడు, వాజ్ ఐ రీడింగ్ ఏ బుక్ వెన్ మై మదర్ కాల్డ్ మీ, నేను మా అమ్మ పిలిచేటప్పుడు బుక్ చదువుతున్నానా. రైట్, నెగిటివ్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ రీడింగ్ ఏ బుక్ వెన్ మై మదర్ కాల్డ్ మీ. ఓకే, నేను చదవట్లేదా, వాజంట్ ఐ రీడింగ్ ఏ బుక్ వెన్ మై మదర్ కాల్డ్ మీ. ఇలా ఈ విధంగా మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ గత క్లాస్ లో చూసాము. ఇప్పుడు ఇదే పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్ లో సెంటెన్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ రోజు మనం క్లాసులో ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఒక రెండు లాంగ్ యాక్షన్స్ అన్నమాట. టూ లాంగ్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ఎ సేమ్ టైం. ఆ టూ లాంగ్ యాక్షన్స్ గురించి ఇప్పుడు నేను అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఏమో ఒక షార్ట్ యాక్షన్, ఒక లాంగ్ యాక్షన్ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు. ఇప్పుడు రెండు లాంగ్ యాక్షన్స్ కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ us see how the two past continuous are happening in the tense. Okay, right, let us continue the concept here. Past continuous two long actions అంటే two long actions are happening at the same time అంటే గతంలో చెప్పుకునేది ఏంటి అంటే ఒక షార్ట్ యాక్షన్, ఒక లాంగ్ యాక్షన్. రైట్, సో when I was watching a movie somebody knocked the door. Right, so when I disturbed my mother while she was cooking. అంటే two, one long action, one short action. But here in today's concept two long actions అంటే past continuous tense లో మనం two long actions కూడా డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ I was studying నేను చదువుతున్నాను. గతంలో while my mother was listening to music. మా అమ్మ ఎప్పుడైతే మ్యూజిక్ వింటూ ఉంటుందో. ఓకే, మా అమ్మ ఎప్పుడైతే మ్యూజిక్ వింటూ ఉన్నదో ఆ సమయంలో నేను చదువుతున్నాను. అంటే రెండు లాంగ్ యాక్షన్స్ అంటే రెండు కూడా గతంలో కంటిన్యూ అవుతున్నాయి. ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రెండు జరుగుతున్న యాక్షన్స్ కూడా మనం కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకోవచ్చు. ఓకే, అనుకుంటున్నాం జనరల్ గా ఎవరైనా అడిగినప్పుడు నేను ఈ టైంకి ఏం చేస్తున్నాం అంటే సో ఎస్టర్డే ఐ వాజ్ స్టడీయింగ్ ఏ బుక్ వైల్ మై మదర్ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్ అంటే చెప్పుకోవచ్చు. అలా విధంగా మనము రెండు లాంగ్ యాక్షన్ ని పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా దే వర్ టాకింగ్ వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. చూడండి ఇక్కడ రెండు కూడా దే వర్ టాకింగ్ వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్, రెండు కంటిన్యూస్ ఫామ్. చూడండి ఇక్కడ ఐ వాజ్ స్టడీయింగ్, వాజ్ స్టడీయింగ్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, సో ఐ వాజ్ స్టడీయింగ్. ఇక్కడ దే వర్ టాకింగ్, మై మదర్ వాజ్ లిజనింగ్, ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. అన్ని కూడా ఇంగ్ ఫామ్స్ ఉన్నాయి అనమాట. అంటే రెండు కూడా కంటిన్యూస్ ఫామ్ లో ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే రెండు లాంగ్ యాక్షన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు పాస్ట్ కని చెప్పొచ్చు అని చెప్పడానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ అన్నమాట. దే వర్ టాకింగ్, వాళ్ళు మాట్లాడుతున్నారు. వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. ఓకే, సో ఇలా ఈ విధంగా రెండు లాంగ్ యాక్షన్స్ మనం కంటిన్యూస్ చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి మీరు వైల్ అండ్ వెన్ రెండు కూడా కంజంక్షన్స్ వచ్చాయి. అంటే ఈ టూ కంజంక్షన్స్ ని యూజ్ చేసి మనము కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్పడానికి వీలుగా ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ చెప్పడానికి ఈ రెండు సబార్డినేట్ కంజంక్షన్స్ యూజ్ చేసి మనము ఈ టెన్సెస్ లో సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ వైల్ అండ్ వెన్. సో వీటినే మనము పాజిటివ్ స్టేట్మెంట్ అనుకుంటే పాజిటివ్ క్వశ్చన్ ఎలా చేస్తే మీకు తెలుసు. వాజ్ ఇట్ పెట్టాం అనుకోండి, వాజ్ ఐ స్టడీయింగ్ వైల్ మై మదర్ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్ క్వశ్చన్ మార్క్. వాజ్ ఐ స్టడీయింగ్. ఓకే, సో వాజ్ ఐ స్టడీయింగ్ వైల్ మై మదర్ వాజ్ లిజనింగ్ టు ఏ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సో దే వర్ టాకింగ్ వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. వర్ దే టాకింగ్ ఎలా రాసుకోవచ్చు మనం ఇక్కడ హెల్పింగ్ కూడా ముందు పెట్టుకోవచ్చు. ఓకే, వర్ దే టాకింగ్ వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ లెసన్. రైట్, ఇది క్వశ్చన్ అనమాట. సో అదే మనము నేటివ్ చెప్పుకోవాలంటే సో మీ అమ్మ మ్యూజిక్ వినేటప్పుడు నువ్వు చదవట్లేదా? నేను చదవట్లేదు. ఓకే, I was not studying
వైల్ మై మదర్ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ చెప్పుకోవాలంటే దే వర్ నాట్, రైట్, దే వర్ నాట్ టాకింగ్ వెన్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ లెసన్. దీన్ని నెగిటివ్ చెప్పుకోండి, నెగిటివ్ క్వశ్చన్ చేయాలంటే ఓకే ఓకే wasn't I, రైట్, wasn't I, రైట్. సో I was not, wasn't I. ఓకే, ఇక్కడ కూడా weren't they, రైట్, weren't they. ఇలా రెండు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మనము ఎలా పాజిటివ్ క్వశ్చన్ చేయొచ్చు, ఎలా నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ మనం చూసాం ఇలా. ఓకే, సో ఈ విధంగా మనము ఇక్కడ రెండు కండిషన్స్ కాకుండా మనం అండ్ తోటి కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఐ వాజ్, రైట్, దేవర్ అంటే ఇక్కడ చూడండి ఐ వాజ్ స్టడీయింగ్, మనం ఎండ్ తో చేయాలంటే మనము ఐ వాజ్ స్టడీయింగ్ అండ్ మై మదర్ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్. అండ్ తో అంటే ఎండ్ అనే కండిషన్ యూజ్ చేసి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఓకే, సో ఆ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఇప్పుడు క్లాస్లో చూద్దాం. సి షీ వాజ్ కుకింగ్ అండ్ అవర్ మదర్ వాజ్ క్లీనింగ్ ద హౌస్. ఇక్కడ మనం ఎండ్ అనే కండిషన్ యూజ్ చేసాం, అంటే రెండు లాంగ్ యాక్షన్స్ ని మనము ఎండ్ అనే కండిషన్ యూజ్ చేసాం. ఓకే, కోఆర్డినేట్ కండిషన్ ఎండ్ అని యూజ్ చేసి మనం సెంటెన్స్ క్రియేట్ చేసాం. షీ వాజ్ కుకింగ్, ఆమె వంట చేస్తుంది, మరియు అవర్ మదర్ వాజ్ క్లీనింగ్ ద కిచెన్, వాళ్ళ మదర్ కిచెన్ క్లీన్. అంటే రెండు లాంగ్ యాక్షన్స్ ని రెండు పాస్ట్ కండిషన్ మనం చెప్పాం. ఇలా కూడా మనం పాస్ట్ కండిషన్ లో చెప్పుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ షీ వాజ్ కుకింగ్, ఇక్కడ వెన్ పెట్టుకోవచ్చు, వైల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో వెన్ తో సెంటెన్స్ ఈ కరెక్ట్ అవుతుంది, వైల్ పెట్టినా కరెక్ట్ అవుతుంది, అండ్ ఎండ్ పెట్టినా కరెక్ట్ అవుతుంది. సో ఇలా ఈ విధంగా మనము దీన్ని క్వశ్చన్ చేయాలంటే సో వాజ్ షీ కుకింగ్ అండ్ అవర్ మదర్ వాజ్ క్లీనింగ్ ద కిచెన్. ఓకే, సో ఇలా ఈ విధంగా మనం క్వశ్చన్ కూడా చేయొచ్చు, నెగిటివ్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఇలా ఈ విధంగా మనము పాస్ట్ కండిషన్స్ లో రెండు లాంగ్ యాక్షన్ చూసాము. లాస్ట్ క్లాస్ లో ఒక షార్ట్ యాక్షన్ అండ్ వన్ లాంగ్ యాక్షన్. సో ఇక్కడ వెన్, వైల్ అండ్ బై ద టైమ్ అనేది కూడా మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా ఈ విధంగా పాస్ట్ కండిషన్స్ యూజ్ చేసి మనము సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏ యాక్షన్స్ ని మనము పాస్ట్ కండిషన్ డిస్కస్ చేసుకోవచ్చు అనేది ఈ క్లాస్ లో మనం నేర్చుకున్నాం, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్. అదే విధంగా మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ఆల్ ప్రొనౌన్స్ యూజ్ చేసి ఐ, వి, హీ, షీ, ఇట్, దే. సో సింగులర్స్ అండ్ ప్లూరల్స్ మీకు లాస్ట్ వీడియోస్ లో ఉన్నాయి. మీకు సింగులర్స్ అంటే ఏంటి, ప్లూరల్స్ అంటే ఏంటి, ప్లూరల్ ప్రొనౌన్స్, సింగులర్ ప్రొనౌన్స్, సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్, వేటికి ఏ యొక్క వెర్బ్ ఫార్మ్స్ వస్తాయి, హెల్పింగ్ వెర్బ్స్ ఎలా యూజ్ చేయాలని మరియు సీక్వెన్స్ ఆ క్లాస్లో గత క్లాస్లో ఉన్న మన వీడియోలు అవి యూజ్ చేస్తూ మీరు వీటి కొత్త ఎగ్జామ్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఐ హోప్ యూ డూ వెల్. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్.